ప్రేమ చూపులతో ప్రేమించుకున్నారు. ఉసిరి చెట్టు కాడ ఉసు కలిసాను, మల్లి చెట్లు కాడ మాట కలిసాను, బంతి వర్మంలో బంతాడుకుంటూ ప్రేమ చూపులతో ప్రేమించుకున్నారు. పోయిందా ఎప్పుడైతే ప్రేమ చూపులతో ప్రేమించుకున్నారో ఎవరి ఇళ్ళ కాళ్ళు వెళ్ళిపోయారు. అక్కడ చూడగా పద్మావతి దేవి ఎప్పుడైతే ఇంటికి వెళ్ళిపోయిందో ఉప్పు మంచాల్లో కూడబడిపోయి శ్రీనివాస 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 అంటున్నారు. కాళ్ళ బాబుజీ గారు బుచ్చరాజుపేట గ్రామం కాపురస్తులు, బుచ్చరాజుపేట గ్రామ గురువు గారు, మా అన్నయ్య గారు మీరు ఆడదొరదని పేరు చెప్పి, సీతాజీరాముని పేరు చెప్పి, రామనోకాలని పేరు చెప్పి, శ్రీ నౌకదాత పేరు చెప్పి సర్వ 110 రూపాయలు కానుకలు పేరు పోయిందా. కుటుంబాన్ని చేత శ్రీరాములు వారు ఏడుమల వెంకటరమణ ఇది వారి కనకదొక్క ఈ గ్రామం నౌకతాదు వల్ల చల్లగా తోడుగలగా ఆడిపోయింది. మహారాత్రి పాడే రాజన్న గారు మా వారి పేరు చెప్పి దురద పేరు చెప్పి 7 గంటలు పేరు చెప్పి సభలో నోడబారులో నా చోటమ్మ అడ్డుపాడి రావమ్మ కాళ్ళు పండుగారు
ఎప్పుడైతే శ్రీనివాసుడు కూడా ఎవరెళ్ళ కాళ్ళు వెళ్ళిపోయారో అక్కడ పద్మావదేవి కుక్కుమంజలో కూర్చుకొని కుమిలి కొడుతున్నారు. ఎక్కడ కూడా శ్రీనివాసుడు పద్మూలకెళ్ళి కూర్చుని ఉన్నాడు. ఆనాడు ఒకదాదేమంటుంది, కొడుకోయ్ నా కొడుకు చూస్తే రోజు నాకు ఆకలి ఈ కథ చెప్పేవాడు, ఈ ఆరు చూస్తే మనోధర్మంగా ఉండిపోయాడు. ఆనాడు కూడా ఒకదాదేమంటుంది, కొడుకోయ్ నిన్ను ఎవరు కొట్టేరయ్యా అయ్యగారాల కొడుకో కొడుకోయ్ నిన్నెవరు తిట్టినారా అయ్యగారాల కొడుకా బాబు చిలకరాని మగమా కొడుక చిన్నబోయేను అయ్యా బాబు వజ్రాలని మగమా స్వామి వాడు దాపేను బాబు పగడాలని మగమా కొడుక పక్క దాపెనురా కొడుకోయ్ ఎవరేమన్నారా అయ్యగారాల కొడుకో అలాగే శ్రీనివాసుడు కూడా ఒకలాదే అడుగుతుంది. అడుగుతా ఉంటే శ్రీనివాసుడు అంటున్నాడు, అమ్మా నన్ను ఎవరు కొట్టడానికి ఎవరు అందుకోవాలి, నన్ను ఎవరు తిట్టడానికి ఎవరు అందుకోవాలి. అమ్మా నేను చూడగా పెళ్లికి పెరుగున్నాను, నాకు కూడా పెళ్లి చేయాలమ్మా నువ్వు. బాబు అమ్మా పెళ్లి పెళ్లి అంటే పిల్లలు ఎవరు ఇస్తారా బాబు? అమ్మా అవునవును అమ్మా నువ్వు పిల్ల కోసం భయపడుతున్నావా? అమ్మోయ్ నువ్వు చూడగా పిల్ల కోసం భయపడద్దు. అమ్మోయ్ నువ్వు చూడగా పిల్ల కోసం భయపడద్దు. ఆకాశరాజు ధరణిదేవి కూతురు ఉంది కదా, ఆ పద్మావతిని నేను ప్రేమించానమ్మా. బాబు ఆకాశరాజు ధరణిదేవి కూతురు పద్మావదేవి ఉంది కదా, ఆవిడ్ని నేను ప్రేమించాను ఉద్యానవనంలో. అమ్మోయ్ ఏం బాబు ఏం బాబు ఇదేనా నేను వచ్చి ఇక్కడ రాజీవ్ గారి గ్రామంలో ఆది ఇది తిరుగుతానంటే నేను ఏదో అనుకున్నాను బాబోయ్. నువ్వు పిల్లలు అంటమంటావా కొడుకు? కొడుకా మనకి పిల్లని ఎవరెత్తారా కొడుకా? బాబు నాయన అమ్మా చూటు కూడేసుకొని తిరుగుతున్నావు. అమ్మా నువ్వు కూడా భయపడక్కర్లొద్దు. ఏం బాబు నువ్వు వెళ్ళి అడుగుతుండగా నీకే ఇచ్చేస్తారు పిల్లని. అలే ఎవరేంటి? ఆకాశరాజు ధరణిదేవిని. అమ్మా మనము కూటికి తక్కువ గాని పొలానికి అయితే నాడలేదు. నువ్వు వెళ్ళి శ్రీనివాసరావు కూడా చెప్తాను.
అవుతుంది పిల్లని అడగనాడు. శ్రీనివాసుడు ఏమంటున్నాడు? మా అమ్మకి తెలిసింది కొంత తెలియంది కొంత. వెళ్ళి ఎంతుండగా ఏం మాట్లాడుతుంది ఏం మాట ఆడిపోతాడు. మా అమ్మని ఏడడికి లేదు దాన్ని వెనక దొక్కేస్తాడు. మా అమ్మకంటే ముందు ఎరికినే చేసుకొని బొట్ట కావాలా? అమ్మ నాన్నరో బొట్ట కావాలా? మహారాత్రి నేలగుండీల గ్రామ కాపరస్తులు బొర్ల నౌకరాజు గారు అమ్మవారి పేరు చెప్పి దొరదల పేరు చెప్పి వేరుగొండంగన పేరు చెప్పి సభలో నోడబారులో నాగాడ అమ్మాటి పడి రావాలా వారి జగడ నాగాడ నువ్వు తోడ రావాలమ్మా బాధ వచ్చిన తోడోయమ్మ తల్లి చల్లగా తోట కలగాలి పోయింది.